పంటలు పండుతాయంటే వర్షం వేసినప్పుడు విత్తనం వేసినాం కానీ ఆ సకాలంలో వర్షాలు రాలేదు, కేసీ కెనాల్‌కు నీళ్లు రాలేదు. దీన్ని కరువు మండలంగా ప్రకటించబడడం మా దురదృష్టకరం మైదుకు నియోజకవర్గం అంతా. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. ఇంతకుముందు రోజుల్లో కేసీ కెనాల్‌కు సుధాకర్ యాదవ్ దేవినేని ఉమాని తీసుకొచ్చి తెలుగంగ నీళ్లు నింపినాడు. తెలుగంగ ద్వారా కొన్ని దిక్కుల నీళ్లు సప్లై అయినాయి. ఇప్పుడు ఏమైందంటే రాజోలు కాడ ఆనకట్ట కడతామని 2,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండ్రు. శంకుస్థాపన కూడా చేసి దాన్ని గాలికి వదిలేసేసి కుందు నదిలో ఇసుక తోడుకొని ఇసుక అమ్ముకుంటా క్యాష్ వసూలు చేసుకున్నారు. కాబట్టి రైతుకి ఎలాంటి ఉపయోగం లేదు. ఈ ప్రభుత్వంలో నష్టం వచ్చింది. కౌలు రైతులకు ఇన్సూరెన్స్ వచ్చిన డబ్బులంతా పొలాలు ఉండే వాళ్ళకి ఓనర్లకే అందింది కానీ కౌలు రైతులకు ₹1 అందలేదు. మళ్ళీ వాళ్ళు కౌలు కట్టిస్తే కూడా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వస్తే మాకు అందరికీ ఉపయోగం ఉంటుందని తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రజలంతా, రైతులు కూడా.